హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే నేను 7 శనివారాల పూజ స్టార్ట్ చేశాను కదండి, ఆ రోజు వీడియో అనమాట. ఫస్ట్ వారం వీడియో లాంగ్ వీడియో తీశాను నేను. కాకపోతే అప్లోడ్ చేయడం చాలా చాలా లేట్ అయిపోయింది. 3 వారాల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ శనివారం అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే పూజా విధానం ఎలా చేసుకుంటాను ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం కదా అని చెప్పి నాకు తెలిసింది చెప్తూ మీకైతే వీడియోలో ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇలాగే చేసుకోవాలి అనేం కాదండి, ఎవరికి నచ్చినట్టు చేసుకోవచ్చు. అంటే ఈ పూజా విధానం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఎవరికి అంటే ఎలా చేసుకుంటారో ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలాగే చేసుకోవాలి అని నేనైతే చెప్పను. నేను ఎలా చేసుకుంటున్నానో అదే చెప్తున్నాను అంతే. ఇంకా కొంచెం స్టార్టింగ్లో ఉండేవాళ్ళు, కొంచెం పూజ చేసుకోవడానికి భయపడుతుండేవాళ్ళు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు సింపుల్గా చేసుకోవాలి, స్వామివారిని పూజ చేసుకున్నాము అన్న తృప్తి ఉండాలంటే ఈ పద్ధతిలో చేసుకోండి. మేము కూడా స్వామివారి పూజ చేసుకున్నాము అన్న తృప్తి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే పూజా విధానం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. నేనైతే చాలా చాలా ఈజీగా చేసుకుంటాను. ఇది ఇప్పటి నుంచే కాదు, అప్పుడే నేను 7 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ చేశాను నేను ఈ పూజని. ఇలాగే నేను ఇప్పుడు ఎలా చేసుకుంటున్నాను ఈ పద్ధతిని ఫాలో అయ్యి చేస్తాను తప్పితే మధ్యలో చాలా వచ్చాయి, చాలా రకాలుగా చేస్తున్నారు కానీ నేను అవేమీ ఫాలో అవ్వలేదండి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా చేశానో ఆ పద్ధతిని ఫాలో అవుదాము, ఇలాగా అనుకుంటూ కన్ఫ్యూజ్ అయ్యే కన్నా మనం ముందు నుంచి ఏ పద్ధతిని ఫాలో అవుతున్నామో ఆ పద్ధతిని ఫాలో అయితే బెటర్ అని చెప్పి నేనైతే చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను తప్పితే పూజా విధానం అయితే మార్పు ఏం లేదండి. నేను అలా చేసుకుంటున్నాను అలాగే చేసుకున్నాను, కాకపోతే చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను అంతే. దాంట్లోనే పూజ చేసుకునే విధానంలోనే చిన్న చిన్న మార్పులు, అంతకంటే ఏం లేదు. ఇంకా నేనైతే ఆ రోజు తెల్లవారకుండా పూజ చేసుకుందామనే 3 గంటలకే లేచాను, కానీ పని అవ్వలేదు నాకు. ఇల్లు కొంచెం పెద్దది కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకుని వచ్చే టైంకే నాకు 30 గంట టైం పడుతుందండి. లోపలంతా శుభ్రం చేసుకుని బయట తులసమ్మ దగ్గర దొడ్డివేపు అంతా శుభ్రం చేసుకునేటప్పటికే చాలా టైం పట్టేసింది. లేవడం తొందరగానే లేచాను కానీ లోపల పనులకి బయట పనులకే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది నాకు. పనులన్నీ ముందు రోజు నైటే చేసుకోవచ్చు కదా అంటారేమో, అవన్నీ ముందు రోజు నైట్ చేసుకున్నా కానీ మళ్ళీ ఉదయం యథావిధిగా శుభ్రం చేసుకుంటానండి. ఇంకా దేవుడి దగ్గర సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అంటే కొంచెం మనం హడావుడి పడితే 1కి 2 ఇంతలు పని ఎక్కువ అవుతుంది తప్ప ఏం ఉండదు. అదే ప్రశాంతంగా చేసుకున్నామంటే సజావుగా సాగిపోతుంది. అందులో నాకు శనివారం పూజ ఎంత శాంతంగా జరుగుతుంది. అది ఉత్తి రోజుల్లో అయినా సరే, 7 వారాల పూజ అనే కాదు, నార్మల్ డేస్లో శనివారం పూజ చేసుకుంటాం కదా అప్పుడు కూడా అంతే, చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎందుకో కొంచెం లేటుగా లేచినా కానీ అస్సలు హడావుడి పడను, చాలా ప్రశాంతంగా అవుతుంది. మిగతా రోజుల్లో పూజ చేసుకునే కన్నా శనివారం పూజ చాలా ప్రశాంతంగా చేసుకుంటాను. ఇంకా పూజా విధానం అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసేసి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నానండి. తర్వాత దేవుడి దగ్గర సామాన్లన్నీ శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్నాను. ఈ పూజకు కావాల్సినవి ఏంటి అంటే ప్రత్యేకంగా ఏమీ లేదండి. మనం దేవుడి దగ్గర సామాన్లు అవి మనం నార్మల్ పూజకు వాడుకుంటాం కదా, అవే సరిపోతాయి. ప్రత్యేకంగా ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ తృప్తి కొలిది పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే నా తృప్తి కొలిది నాకున్నంతలో తులసిమాల ఇంకా పువ్వులు అవి తెప్పించుకుంటాను. అవి కూడా మనకి ఉన్నంతలో అండి. ఎక్కువ హడావిడిగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి చేసేసినంతలో అది పూజ దేవుడు స్వీకరిస్తాడని కాదు, మనం ఏమీ పెట్టకుండా పూజ చేసినంతలో అది దేవుడు స్వీకరించడనే కాదు, మనం ఏది చేసినా భక్తితో చేయాలి. అదొక్కటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఎలాగో అగరబత్తీలు కర్పూరం బిళ్ళలు ఇవన్నీ మనం నార్మల్ పూజలో వాడుకునేవే కాబట్టి అవి ఎలాగో ఉంటాయి. మీకు ఏమైనా తెచ్చుకోవాలి తృప్తిగా పూజ చేసుకోవాలి అనిపిస్తే పువ్వులు ఇంకా తులసిమాల ఎక్స్ట్రా తెచ్చుకోండి. కొన్ని ఎక్కువ తెచ్చుకుంటే మనం పూజ చేసుకున్నాము అన్న ఫీలింగ్ కూడా, అంటే దేవుడి దగ్గర కళగా నిండుగా కనిపిస్తుంది కదా అంతే, అంతకు మించి ఏం కాదు. లేదు తెచ్చుకునే ఓపిక లేదు అంటే పెరట్లో తులసి దళాలు 4 దళాలు కోసుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. దాంట్లో తప్పు ఏమీ లేదండి. మనకు ఓపిక ఉన్నంతలోనే తెచ్చుకొని
తెప్పించుకొని పెట్టుకోవాలి. అంతేగాని లేనిది మనం హడావిడి అస్సలు చేయకూడదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా పూజ చేసుకోవాలి. అదొక్కటే చెప్పగలను. అంతకుమించి నేను ఇంకెక్కువ ఏం చెప్పను. నార్మల్ రోజుల్లో చేసుకునే కన్నా ఈ 7 వారాలు స్వామివారిని కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కాబట్టి తెచ్చుకోవాల్సినవి అయితే చెప్తాను. అరటిపళ్ళు, తమలపాకులు, కొబ్బరికాయ, ఇంకా స్వామివారికి తులసి దళాలు, పువ్వులు. ఇవి తెచ్చుకునే శక్తి అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందని అనుకుంటున్నాను. శక్తి కొలది అన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఇవైతే నేను తెప్పించుకుంటాను ప్రతి వారం కూడా. 7 వారాలు కూడా ఇవైతే తెప్పించుకొని పెట్టుకుంటాను. అంతేనండి, అంతకుమించి అయితే ఎక్కువేం లేదు. ఇంకా స్వామివారికి 7 వారాల పూజ కాబట్టి 7 పిండి దీపాలతో నేను దీపారాధన చేసుకుంటానండి. ఇంకా దేవుడి మందిరంలో అయితే నేను నార్మల్ దీపారాధనలు డైలీ వెలిగించుకుంటాను కదా, అవి కూడా నార్మల్గానే వెలిగించుకుంటాను. ఇంకా స్వామివారికి ప్రసాదాలు వచ్చేసి నేను పరమాన్నం, చలివిడి వడపప్పు, అలాగే నువ్వులు బెల్లం కలిపిన ఉండలన్నమాట. అంటే నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పట్టేసుకుంటే చిమ్మిలీలా అవుతుంది కదా, మనం నాగుల చవితికి పెట్టుకుంటాం కదండి, అవన్నమాట. అలా ఉండలు చేసేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి. నేనైతే ప్రతి వారం ఇవి పెట్టుకుంటున్నాను. నేను ఫస్ట్ 7 సంవత్సరాల ముందు నుంచి చేస్తున్నానని చెప్పాను కదా, అప్పుడు ఎలా చేసేదాన్నంటే 7 వారాలు మేము వాడపల్లి వెళ్ళేవాళ్ళమండి. 7 శనివారాల పూజ అయితే మేము వాడపల్లి వెళ్ళే చేసుకునే వాళ్ళము. ఇంటి దగ్గర నార్మల్ పూజ చేసేసుకొని వాడపల్లి వెళ్ళి అక్కడ 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ దీపారాధన చేసుకుని వచ్చేవాళ్ళం అనమాట. అక్కడి నుంచి మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అలా అయిపోయేది మాకు. ఇంకా సాయంత్రం పూజ చేసుకునేదాన్ని ఇంటికి వచ్చి. ఇంటి దగ్గర సాయంత్రం పూజ కూడా నార్మల్గానే చేసుకునేదాన్ని. అలా 7 వారాలు పూర్తయిన తర్వాత 7వ వారం 7 పిండి దీపాలు పెట్టుకుని ప్రసాదాలు వండుకుని ఇంట్లో పూజ చేసుకుని అప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళేవాళ్ళమండి. 7వ వారం చేసేదాన్ని. ఇంకా అలా 3 సంవత్సరాలు చేశానన్నమాట. మొన్న 4వ సంవత్సరం లాస్ట్ ఇయర్ మట్టుకు 7 వారాలు గుడికి వెళ్ళేవాళ్ళం, కానీ ఈవినింగ్ టైంలో వెళ్ళేవాళ్ళం అనమాట వాడపల్లి. మార్నింగ్ టైంలో నేను ఇంట్లో మనశ్శాంతిగా పూజ చేసుకునేదాన్ని. ఇలా 7 పిండి దీపాలు వెలిగించుకుని స్వామివారికి ప్రసాదాలు అవి వండుకుని ఇంట్లో పూజ చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తినేదాన్ని అనమాట. ఫస్ట్ ఇయర్ అయితే అలా చేసుకున్నానండి. ఇంక ఈ సంవత్సరం అయితే నేను ఇంకా వాడపల్లి అయితే వెళ్ళట్లేదు. లాస్ట్ వీక్ వెళ్దాం కదా, ఈ 7 వీక్స్ ఇంట్లో పూజ చేసేసుకొని మనకి దగ్గరలో ఉన్న స్వామివారి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా పూజ చేసుకున్న తర్వాత తిందాము. ఇంకా 7 వారాలు అయిన తర్వాత అంటే లాస్ట్ వీక్లో వాడపల్లి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అష్టోత్తరం కూడా అక్కడే చేయించుకుందాము అని ఈ సంవత్సరం అయితే అనుకున్నాను. అంటే వాడపల్లి అయితే వెళ్ళడానికి చాలా కష్టం అవుతుందండి. చాలా జనం కూడా ఎక్కువ ఉంటున్నారు. అందులో ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా మా హస్బెండ్ని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏ పూజ చేయకూడదు. ఈ జనంలో ఈ రద్దీలో వెళ్ళి ఇబ్బంది పడుతూ మనం దర్శనం చేసుకోవడానికి లేకన్నా ఇంట్లో మనశ్శాంతిగా పూజ చేసుకుని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఖాళీ రోజుల్లో ఉత్త రోజుల్లో మనకి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు వెంకటేశ్వర స్వామి. ఆ టైంలో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్న రద్దీ అలా అనిపిస్తుంది. నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మా హస్బెండ్ని. అందులో ఇప్పుడేమో వేసవికాలం నడుస్తూ ఉంది కదా, ఇప్పుడు ఇంకా ఇబ్బంది అయిపోతుంది పిల్లలతో. అది ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేక ఈసారి స్వామివారి దగ్గర ఇలా అనుకుని స్టార్ట్ చేశానన్నమాట. కొంచెం స్టార్టింగ్ అయితే నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలా చేసేదాన్ని అంటే వాడపల్లి వెళ్ళి మా ఫ్యామిలీ అంటే మా హస్బెండ్ మా పిల్లలతో వెళ్ళేదాన్ని కదా. ఈ శనివారాల పూజ మొదలు పెడదాము అనుకున్న ఫస్ట్ వారం అయితే మా హస్బెండ్ మా అబ్బాయి కూడా గుళ్ళు ఇచ్చేసి గోదావరి స్నానం చేసి అప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళము. ఈసారి అయితే అది కుదరలేదు. కొంచెం సెంటిమెంట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ వారం అయిన తర్వాత చాలా ఎదుర్కొన్నాం అనమాట. అది కూడా నా మంచికే. చాలా తెలుసుకున్నాను, చాలా ఇబ్బందులు పడ్డాను ఒక 10 రోజులు. తర్వాత అది కూడా నా మంచికే జరిగింది. స్వామి నా మంచికే తెలియజేశారు నాకు అనిపించింది. ఇంకా అదంతా పక్కన పెట్టేస్తే పూజా విధానం చెప్పాను కదండి, అంతే నార్మల్గా ఇంట్లో మనం పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కాకపోతే స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి మనం ఉత్తి రోజుల్లో కన్నా స్పెషల్గా పూజ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అలంకరణ ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పిండి దీపాలంటారా స్వామివారికి, అవి కూడా ప్రీతికరమైనవే కాబట్టి అవి కూడా పెట్టుకోవాలి, కంపల్సరీ పెట్టుకోవాలి. 7 పిండి దీపాలతో దీపారాధన చేసుకొని పూజ చేసుకోవాలి. ఇంకా ప్రసాదాలు అంటారా అవి మీ ఇష్టం అండి, ఏది పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. కనీసం అరటిపళ్ళు, బెల్లం మొక్క, కొబ్బరికాయ కొట్టుకొని కూడా దండం పెట్టుకోవచ్చు. ఇవే చేసుకోవాలి ఇవే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. బెల్లం ముక్క, అరటిపళ్ళు, కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇంతేనండి. నేను క్లియర్గా చెప్పానో లేదో తెలియదు, కానీ నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఇంకా స్వామివారికి కథ ఇలాంటివైతే నేనేం చదువుకోనండి. నార్మల్గా గోవిందనామాలు ఉంటాయి కదా, గోవిందనామాలు చదువుకొని
ఈ వీలుని బట్టి విష్ణు సహస్రనామం లేకపోతే శ్రీరామ రక్షా స్తోత్రం కూడా చదువుకోండి, చాలా మంచిది. నేను లేవడంతోనే శ్రీరామ రక్షా స్తోత్రం వింటూనే నా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను. నాకు డైలీ మార్నింగ్ టైంలో ఫస్ట్ అది విన్న తర్వాతే ఏదైనా నేను పెట్టుకుంటానన్నమాట. డైలీ మార్నింగ్ టైంలో నేను దేవుడి పాటలు వింటూనే నేను పూజ చేసుకుంటాను. శ్రీరామ రక్షా స్తోత్రం అయితే నాకు చాలా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ విన్న వెంటనే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. పనులు కూడా సజావుగా అలా సాగిపోతూ ఉంటాయి. మీరు పూజ ఎంతసేపు చేసుకున్నా ఏ ఆలోచనలు లేకుండా, ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా అన్నీ ఆ కంతసేపు వదిలేసి మనశ్శాంతిగా స్వామివారిని చూస్తూ పూజ చేసుకోండి చాలు. అంతకుమించి ఏం అవసరం లేదు. అదే మనకి పూజ చేసుకున్నామన్న ఫీలింగ్ పూజ అయిన తర్వాత ఉండాలి. అది ఉందంటే చాలు, మన పూజ చాలా బాగా జరిగింది అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. నాకైతే ఆ రోజు పూజ చాలా చాలా బాగా చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు అవి కామనే కదా. నేనైతే ఆ రోజు ఫాస్టింగ్ కాబట్టి, ఫాస్టింగ్ అంటే ఏమీ తినకూడదు, అలాగే ఉండాలి సాయంత్రం వరకు. కటిక ఉపవాసం అని కాదు. పళ్ళు తీసుకోవచ్చు, జ్యూసెస్ తాగొచ్చు, ఇంకా మీకు టీ కాఫీలు అలవాటు ఉంటే తీసుకోవచ్చు. అది తాగకూడదు, అంటే టీ కాఫీ తాగకూడదు, పాలే తాగాలి అన్న నియమాలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అసలు తాగకండి, ఓన్లీ పాలే తీసుకోండి. జ్యూసెస్ ఏమైనా అయితే తీసుకోండి. నేనైతే టీ కాఫీ తాగుతానండి కంపల్సరీ. మార్నింగ్ ఈవినింగ్ కూడా టీ కాఫీ తీసుకుంటాను. నేనైతే ఈవినింగ్ తీసుకోవట్లేదు, ఇంకా మార్నింగ్ టైంలోనే పూజ అయిపోయిన తర్వాత కొంచెం కాఫీ తాగేసి అలా ఉండిపోతాను. మధ్యాహ్నం 2:30 ఆ టైంకి జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. జ్యూస్ చేసుకొని తాగేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ పూజ అయ్యే వరకు కూడా ఏం తినలేదు, అలా చేసుకుంటున్నాను. దీంట్లో ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి, నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నాకు తెలిసింది చెప్తాను. నాకేదో అన్నీ తెలుసని కాదు, నాకు తెలిసిందే చెప్తాను. సింపుల్గా చేసుకోవాలి. కొంచెం చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఈ మధ్యన పెళ్ళైన వాళ్ళు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈజీగా చేసుకోవాలి, పూజ చేసుకున్నామన్న తృప్తి ఉండాలి అన్న వాళ్ళకి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అంతే అండి. ఇలాగే చేసుకోవాలని కూడా చెప్పట్లేదు. తప్పుగా అయితే ఎవ్వరూ అర్థం చేసుకోకండి. ఈవినింగ్ కూడా పూజ చేసేసుకున్న తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం, ఉదయం పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, నేనైతే సాయంత్రం ఆ ప్రసాదమే తీసుకుంటాను. ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఆ రోజు మట్టుకి మీరు ఏం తిన్నా పర్వాలేదు, ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఇంకొకటి, ఈ 7 శనివారాలు కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ తినకూడదా అని అడుగుతున్నారు. నేను చాలా కమెంట్స్ వచ్చినాయి. మేమైతే అలా ఏముండదండి, ఓన్లీ ఆ శనివారమే తినము. ఆ 7 వారాలు కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ తినకూడదు అని నియమం పెట్టుకుంటారు చూడండి, అనుకుంటారు కొంతమంది. అలా అనుకుంటే కంపల్సరీ తినకూడదు. మాకైతే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ అలా ఏం అనుకోలేదు. ఓన్లీ ఆ 7 వారాలు కంప్లీట్ అయ్యే వరకు తినకపోవడం ఉండదు. ఆ శనివారం అయితే మేము నాన్ వెజ్ తినము, ఉల్లి వెల్లుల్లి తినము. మిగతా రోజుల్లో, వారం చేసే రోజుల్లో ఎలాగో తినం కాబట్టి నార్మల్ డేస్లో నాన్ వెజ్ తినే రోజుల్లో తింటాము. ఇది తినకూడదు అన్న వాళ్ళైతే కంపల్సరీ తినకండి. ఆ నియమం పెట్టుకున్న వాళ్ళైతే కంపల్సరీ తినకండి. అలా కొంతమంది అనుకుని చేస్తారు, వాళ్ళైతే అసలు తినకూడదు. మేమైతే అలా ఏం అనుకోలేదు కాబట్టి నార్మల్ రోజుల్లో తింటాము. ఆ శనివారం మాత్రం నిష్టగానే పూజ చేసుకుంటాను. సాయంత్రం పూజలో ఏ ప్రసాదం పెట్టుకోవాలి, పిండి దీపాలు వెలిగించుకోవాలా, ఇలా కొన్ని డౌట్స్ ఉంటాయి. సాయంత్రం పూజలో అయితే నేను నార్మల్గా ఉదయం తెచ్చుకున్న అరటిపళ్ళలో 4 అరటిపళ్ళు తీసి పక్కన పెట్టుకొని అవే నైవేద్యంగా పెట్టుకుని, నార్మల్ నేను ఇంట్లో దీపారాధన చేసుకుంటాను కదండి, డైలీ దీపారాధన కుందుల్లో చేసుకుంటాను కదా, అవే శుభ్రం చేసుకుని ఉదయం వెలిగించుకున్న వాటిలో కాదు, మళ్ళీ నీట్గా అన్ని దేవుడి దగ్గర సామాన్లన్నీ శుభ్రం చేసుకొని అప్పుడు దీపారాధన వెలిగించుకుంటాను అనమాట. ఇంక సాయంత్రం పిండి దీపాలు అయితే ఏం వెలిగించను. అంతేనండి, నా పూజా విధానం అయితే ఇది. దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను మళ్ళీ వీడియోలో. ఇంకా పిండి దీపాలు ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు, తప్పకుండా షేర్ చేస్తానండి ఒక షార్ట్ వీడియోలో. నార్మల్గా ర్యాండమ్గా చెప్పాలి అంటే, వరిపిండి మనం ఇంట్లో ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు, లేదు అంటే బియ్యం నానబెట్టేసుకొని నైట్ టైము అవి ఉదయం వేసుకొని లేచిన వెంటనే ఒక చిల్లులు బుట్టలో వేసేసుకొని నీళ్లు వాడిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మెత్తటి పిండిలాగా అయిపోతుంది. ఆ పిండిలో ఆవు పాలు, ఆవు నెయ్యి, చిన్న బెల్లం ముక్క వేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఈ తడి బియ్యం, మనం బియ్యం నానబెట్టుకొని ఉదయం మిక్సీ పట్టుకున్న పిండిలో అయితే కొంచెం చూసుకుంటూ పోసుకోవాలండి ఆవు పాలు. ఎందుకంటే ఆల్రెడీ అవి నానబెట్టిన బియ్యం కాబట్టి కొంచెం చెమ్మ ఉంటుంది కాబట్టి జారుగా అయిపోతుంది, పిండి దీపం చేసుకోవడానికి అవ్వదు.
అదే మనం నార్మల్గా వరిపిండి బయట ఆడించుకున్న పిండి అయితే అది కొంచెం స్టిఫీగా ఉంటుంది. ఆల్రెడీ బియ్యం ఆరబెట్టుకొని మనం ఆడించుకుంటాం కాబట్టి అదొకటి చూసుకోండి. అంతే. నేను ఒక షార్ట్ వీడియోలో అయితే తప్పకుండా పిండి దీపాలు ఎలా చేసుకోవాలో అప్లోడ్ చేస్తాను. నేనేదో పర్ఫెక్ట్గా దీపాలు చేయగలనని కాదు, ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఒకటి చెప్తాను. ఇంకా పిండి దీపాల దగ్గర మనం గోవిందనామం పెట్టుకుంటాం కదా, అవి ఎలా పెడుతున్నారు అని అడుగుతున్నారు. నేను చేత్తోనే పెట్టుకుంటానండి. ఇయర్ బడ్స్ లాంటివి ఏమీ యూస్ చేయను. ఓన్లీ చేత్తోనే గోవిందనామం పెట్టుకుంటాను. గోవిందనామం పెట్టడానికి అవి ఇవి యూస్ చేయడం ఎందుకండి, చక్కగా మనకి చేతులు ఉన్నాయి, చేతులతో గోవిందనామం పెట్టుకోవచ్చు కదా. గంధం బొట్టు అంటే గంధాన్ని చక్కగా కలుపుకొని చేత్తోనే తిప్పుకోవచ్చు మనం గోవిందనామాన్ని. దాంతోని అంటే ఇయర్ బడ్స్ ఇవి అవి ఏమి యూజ్ చేయక్కర్లేదు. గోవిందనామాన్ని మన చేతితో పెట్టుకుంటే ఆ తృప్తే వేరు కదండి. ఇంకా దీంట్లో కూడా తప్పుగా అయితే ఏం అర్థాలు వెతక్కండి, నేను నార్మల్గానే చెప్పాను. అంతే. నా ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. ఆ రోజైతే నేను కొత్త రోలు స్వామివారికి గారెలు వేసి పెడదాం కదా అని చెప్పి మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను. కానీ పూజ లేట్ అయిపోతుంది, పిండి రుబ్బి నేను గారెలు వేసేటప్పటికి పూజ లేట్ అయిపోతుందని చెప్పేసి కొత్త రోలు కదా స్వామివారికి ఫస్ట్ నైవేద్యం పెట్టాలి అని పప్పు అయితే నానబెట్టాను. కానీ ఇంకా రుబ్బి నేను నైవేద్యం వేసేటప్పటికి లేట్ అవుతుందని చెప్పి ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం ఒకటి నోట్లో పెట్టుకొని, అంటే చిమ్మిలి ఉంటుంది కదా నువ్వుల ఉండ, అది తిని తర్వాత రోలు శుభ్రంగా కడిగి పిండి రుబ్బి స్వామివారికి గారెలు వేసి ఫస్ట్ స్వామివారికి నైవేద్యం చెల్లించిన తర్వాత మా డిన్నర్కి కూడా అవి తినేసామన్నమాట. ఇంకా ఆ రోజైతే నాకు శనివారం అలా గడిచింది. పూజా విధానంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి, నేను చెప్పే విధానంలో ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి. ఇంకా తెలియనివి ఏమైనా ఉంటే అడగండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, మీరు అడిగేటంత ఏం ఉండదు అనుకోండి. చాలామంది అడుగుతున్నారని ఈ పూజా విధానం కూడా చెప్పాను. నార్మల్గా ఎవరికి నేను సజెస్ట్ చేయను ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని, ఎందుకంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారని. ఇందే వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.